ఈరోజు మనం వచ్చేసి తాండూర్ సిటీలో ఉన్నాము ప్రజెంట్. మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే మా దోస్తు వాళ్ళ డైరెక్ట్ బావ. సో మా దోస్తు గారికి ఏదైతే మనకి ఆబ్వియస్గా అదే అవుతారు అనుకోండి. సో వాడు నేను కలిసి ఆల్మోస్ట్ అసలు నా సగం లైఫ్ వాడితోనే ఉంది. సగం కన్నా ఎక్కువ మా పేరెంట్స్తో కన్నా ఎక్కువ వాడితోనే ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రజెంట్ వచ్చేసి ఇప్పటివరకు మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నాము. సో సర్లే ఇంకా కొంచెం ఎక్కువ ఎంజాయ్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ఏదో అలా ట్రై చేస్తూ సర్లే ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ ఇది దొరుకుద్ది, అక్కడికి వెళ్ళు, అక్కడ అది దొరుకుద్ది అని చెప్తే ఆరామ్సే వస్తున్నాం బండి మీద. ఇది వచ్చేసి మా బావ బండి. ఇంకొకటి అసలుకి ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈరోజు నేను ఇక్కడికి వస్తాను సంగతి నాకు కూడా తెలియదు. ఈవెన్ మా బావ కూడా పొద్దున నేను నిన్నటి నుంచి కూడా అంటూనే ఉంటాను రాసాయి అని చెప్పి. నాకే కుదరలేదు ఇంతవరకు. అంటే ఇంతవరకు నాకు కుదరక నేను రాకోకుండా ఉన్నాను. కానీ పొద్దునే వాడికి పార్సల్ ఇవ్వాల్సి రావాల్సి వచ్చింది రైల్వే స్టేషన్ వరకు. కానీ అక్కడ నుంచి సరాసరి గమ్ముని నోరు మూసుకొని బండి ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. అలా ఏదో ఇక అయిపోతుంది నాకు. ఇది వచ్చేసి అంతా తాండూర్ సిటీ. ప్రజెంట్ నేను ఇప్పటి వరకు అంతా ఏదో గల్లీలలో తిరిగి వచ్చిన. ఇంటి పక్కన ప్రజెంట్ ఇది బస్ స్టాప్. అసలు దీన్ని చూస్తే ఎవడ బస్ స్టాప్ అని కూడా అంటాం. కానీ ఇవన్నీ వెనకబడిపోయిన ఊళ్ళు. ఇవన్నీ చెప్పాలి అంటే మాయా అబ్బాయా, మనకి ఇప్పుడు ఎదురుగా వచ్చిన వాళ్ళు అమ్మాయో అబ్బాయో కూడా తెలియకపోవడం. అబ్బా జస్ట్ మిస్ ఫోటో తీయటం. లేదంటే ట్రాఫిక్ కోడ్ చేద్దాం అనవసరంగా దొరికిపోయే వాళ్ళం. వాడు ఫోటో తీసిండంటే ప్రజెంట్ మీ అమ్మ 1000 రూపాయలు వేస్తాడు. 1000 రూపాయలు ఎవడు కడతాడు అయ్యా? ఊరు కానీ ఊరికి వచ్చినాము, హెల్మెట్ ఉండదు. ఇక్కడ హెల్మెట్ లేకుండా తిరగాల్సి వస్తుంది. వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి తాండూర్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్కిల్. ఇక్కడ ఏదో షాప్ ఉంటుంది అంటూ అది దొరకట్లేదు. ఏడ దొరుకుద్ది మనకి? ఆ షాప్ దొరికిందంటే మనకి మెయిన్ రచ్చ అయిపోయినట్టు. ఆ నుండి ఇక చికెన్ తీసుకోవాలి. అంతా ఏదో మా చిన్నపాటి జీవితాలు ఏదో అలా అయిపోతున్నాయి. ఇంకా కొంచెం ముందుకు కూడా పోదాం. ఎడ ఒక్కటి దొరక్కపోదా? మామా ఓ చందమామా, భయ్యా ఇంత దూరం వచ్చినా కానీ ఏం షాప్ దొరకట్లేదు. పక్కనే ఉంటుంది అన్నారు. మనమే ఆడ
ఎక్కడో మిస్ అయినట్టు. బొక్కలో ఏ ఊర్లో ఎక్కడ ఏం చేసినా కానీ రూల్స్ మాత్రం కన్ఫామ్గా ఫాలో అవుతాం భయ్యో. అనవసరంగా మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా. వాళ్ళు ఇబ్బంది పడితే మళ్ళీ మనకి అంతా చిరాకు. దాని బదులు ఏముంది ఎడిపోతున్నా వాడు సిగ్నల్ ఇస్తే అయిపోయా. ఏంది భయ్యా ఈ స్పీడ్ బ్రేకర్ లాంటిది? సరే హైవేలలో పెట్టారంటే సరే వాడేదో స్పీడ్కి పడుతుంటాడు అని చెప్పేసి, లేకుంటే ఏదో ఒకటి అనుకోవచ్చు. ఇంతటితో మనకు కావాల్సిన షాప్ అయితే దొరికింది ఫైనల్గా. నేను బండి స్టార్ట్ కావట్లేదు. అమ్మయ్య అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది కొత్తిమీర, పుదీనా అండ్ చికెన్. వీడోడుగా వచ్చాగుతున్నట్లేదు. తెక్కొట్టేసుకొని పోతాడు. మళ్ళీ ఏమన్నా స్పోర్ట్స్ బైక్ అంటే ఆ స్పోర్ట్స్ బైక్ కూడా కాదు, ఏదో చిన్నపాటి బైక్ తీసుకొని తెక్కొట్టేస్తుంటాడు. నీ అమ్మ జీవితం ఎదురుగా ఎవడన్నా సడన్గా బ్రేక్ కొట్టినట్టు వీడు బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోయే. ఏం సినిమా? కరాటే కిడ్ లెజెండ్స్ అంట ఏదో సినిమా ఇక్కడ రిలీజ్. ఇక్కడ ఈ సినిమా థియేటర్ లాక్కోలేదు కాదురా బాబు. ఇక్కడ బస్ స్టాప్. ఓకే, బస్ స్టాప్ ఎదురుగానే ఉంటుంది అన్నారు. వీడియో రా ఈ గింతంత తిరిగేసి వస్తే అయిపోద్ది కదా. దీని మీద నువ్వు దూకిపోవాలా అంత కష్టపడి? ఏమన్నా తగలరాని చోట తగిలిందంటే వాడిని నమ్మకం ఉన్న అమ్మాయిలందరూ అయిపోతారు. బస్ స్టాండే. ఇంతలో మనకు కావాల్సింది ఎక్కడా? ఓకే, ఎయిర్ కటింగ్. నా 1.5 kg చికెన్. ఇది ఆరామ్సే చికెన్ తీసుకున్నాము. కొత్తిమీర పుదీనా ఇక్కడే ఉంటాడన్నది మా బావ, కానీ ఇక్కడ ఏడ చూసినా కనిపిస్తలేదు. ఇక్కడ కూరగాయల షాప్ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. మనకేమో దొరకట్లేదు. అంటే బస్ స్టాప్లోకి దూరదాం. ఇప్పుడు చూస్తుంది మీరు వచ్చేసి తాండూర్ బస్ స్టాప్. చాలా చిన్నది బస్ స్టాప్, కానీ మీ అమ్మ దీనికి డిపో ఒకటి అది ఇది. ఎంట్రన్స్ ఎక్కడరా? ఓకే, ఇదే ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపిన 30 seconds రావట్లేదు. ఎక్కడ దొరకట్లేదు. వెతుకుతాం. ఇంత
10:30తో మనకు కావాల్సిన షాపింగ్ అంతా అయిపోయింది. ఫుడ్కి అంతా ఇప్పుడు ప్రజెంట్ డ్రింక్స్ చూడాలి. ఒక మజా ఒకటి, స్ప్రైట్ ఒకటి తీసుకున్నామంటే పిల్లకాయలకి ఫ్యామిలీకి అంత సెట్ ఆరామ్సే. అలా దాంతోనే అగరబత్తులు కూడా తీసుకోవాలి, ఒక 2 అగరబత్తులు అన్నప్పుడు అందరికీ అర్థం కాకపోవచ్చు, కాకుంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది అగరబత్తులు అంటే ఏంటి అనేది. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అన్నీ చెప్పకూడదు కాబట్టి సో అగరబత్తులు అనేవి చెప్తాము మనం. ఏం బాబు అంకుల్జీ ఇడుగు కూడా చూడండి కొంచెం, మొత్తం అటే కాదు. यहाँ से लेफ्ट लेना है अब. ఇక్కడ ఏదో ఒకటి అడిగి చూద్దాం, మునిగలేవు మళ్ళీ లేదంటే కష్టం. మా బావ బండిని పెద్ద పట్టించుకుంటున్నట్లేడు. తల్లి జీవితం, బండి నుంచి తెగ హీట్ వచ్చేస్తుంది. సర్వీసింగ్కి ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందో బండి. మర్చిపోయాను, ముందు దొరుకుతాయో దొరకవో ఇవి. ఇలా కంకర ఉన్నప్పుడు వెళ్ళాలి అంటే ఏమో కష్టమైంది. ఎంత పోటుగాడి బండి అయినా సరే, ఎంత మొనగాడి బండి అయినా సరే ఖచ్చితంగా స్కిడ్ అయ్యిద్ది, అవి తీరాల్సిందే. ఒక వేరే ఆప్షన్ మాట ఏమీ ఉండదు. అది 10 లక్షలు పెట్టి బండి అయినా సరే, ఖాళీ తొకడ 50,000 బండి అయినా కానీ, ఏ బండి అయినా సరే స్కిడ్ అయి తీరాల్సిందే. ఇంకా అంతగానం కంకర్లోనే